రైట్, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. జూలై 5వ తేదీన భువనగిరి సభ ఉన్నది వాస్తవమే. అయితే దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దాదాపుగా 1,00,000 పైచీలకు జనాభాతో ప్రజలతోని ముఖ్యంగా తీన్మార్ మల్లన్న రాజ్యాధికార సమరభేరి అనే సభ నామకరణంతో రాజ్యాధికార సమరభేరి సభ అనే నామకరణంతో ఈ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే జూలై 5వ తేదీ నుండి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం మొత్తం జూలై 5వ తేదీ కోసం చూస్తూ ఉన్నది. ఎందుకంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గౌరవ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సభ ఇది అని చెప్పుకోవచ్చు. కీలకంగా మనం చూస్తూ ఉంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పోస్టర్ ఆవిష్కరణ కానీ లేకపోతే వివిధ కుల సంఘ నాయకులకు బీసీ నాయకులు ఎవరైనా కానీ రాజ్యాధికారం రాజకీయంలో ఉన్నా లేకున్నా కుల సంఘ నాయకులకు అందరికీ ప్రత్యేకించి ప్రతి ఒక్కరికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ప్రతి ఒక్కరికి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్యకర్తలు నాయకులు. అహర్నిశలు కష్టపడతా ఉన్నారు, రాత్రింబావులు కష్టపడతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అయితే ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకవైపు అయితే భువనగిరిలో ఒక పక్క నడుస్తూ ఉన్నది. ఎవరిపైన కుట్ర పడుతూ ఉన్నారు అనేది కీలకంగా కొందరు మాట్లాడుతూ ఉంటారు కదా. బీసీ బిడ్డ పైన కుట్ర పడుతూ ఉన్నారు, బీసీల పైన కుట్ర పడుతూ ఉన్నారని తీన్మార్ మల్లన్న పైన అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది దుర్మార్గులు. ఒకసారి ఈ వీడియో చూసే ప్రయత్నం చేయాలి మిత్రులారా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సమరభేరి అనే సభ ఎక్కడ సక్సెస్ అవుతుందని భయం కొద్దీ వస్తున్న ఆదరణ ఓర్వలేక ఎంత నీచమైన కుట్ర పడుతూ ఉన్నారంటే పోస్టర్లు బీకేస్తూ ఉన్నారు. ఒకసారి చూడుర్రి, పోస్టర్లు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించిన పోస్టర్ను భువనగిరిలో ఆ సభకు సంబంధించి పోస్టర్లు అక్కు పెడతా ఉంటే పోస్టర్లు బీకేస్తూ ఉన్నారు. ఒకసారి చూడొచ్చు. ఈరోజు రాయిర్ యాదగిరిగుట్ట మధ్యలో చెరువు కట్ట దగ్గర బ్రిడ్జి కాడ తీన్మార్ మల్లన్న గారి పోస్టర్లు వేస్తుంటే ఎవరో తెలియని వ్యక్తులు ఇద్దరు వచ్చి మమ్మల్ని ఆపి లంజ గింజ ఉడుకులారా అనేసి ఆపిర్రు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకు వీడియోలు పెట్టి ఫోటోలు పెట్టి మమ్మల్ని కేసు పెడతా అని బెదిరించడం జరిగింది. మేము అక్కడి నుంచి పోస్టర్లు తీసి ఇంటికి రావడం జరిగింది. మీరు ఎవరు అని మేము అడగడంతో అన్న మమ్మల్ని లంజ ఉడక గింజ ఉడక అని తిట్టడం జరిగింది. ఆ భయానికి మేము పేర్లు అడిగితే ఒక అన్న పేరు మనోజ్, ఒక అన్న పేరు బాలరెడ్డి అని చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ పోస్టర్లు తీసి అనగానే ఆ గోడ పైన ఉన్న 30-40 పోస్టర్లు తీసేసి ఇంటికి రావడం జరిగింది. భయపడొచ్చామని చెప్పి రైట్. ఇది వాళ్ళు ఏం చెప్తున్నారు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి భువనగిరి సభ కోసం పోస్టర్లు అతికిస్తూ ఉంటే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇట్లా పోస్టర్లు వేస్తారని ఇష్టాన్ని నా కొడుకు అని తిరుగుతూ ఉన్నారు. ఎందుకు భయం అవుతుంది మీకు? ఇప్పుడు మీకు పోస్టర్లు వేస్తూ ఉంటే మీకు ఎందుకు భయం అవుతుంది? స్వేచ్ఛ లేదా? తెలంగాణ రాష్ట్రంలో పోస్టర్లు వేసుకునే హక్కు కూడా లేదా? ఎందుకు భయపడతా ఉన్నారు అంతగానం? ఇది భయపడతా ఉన్నారు. ఈ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? భువనగిరి ఎమ్మెల్యే ఎవరు కుట్ర చేస్తూ ఉన్నారు? ఎవరిపైన ఎవరు కుట్ర చేస్తూ ఉన్నారు? నా కొడుకులను తిట్టుకుంటే పోస్టర్లు తీసేసి ఒక 30-40 పోస్టర్లు గోడలకు వేసినా పీకేయమని చెప్పారట. అంటే ఎందుకు భయం అవుతుంది? తీన్మార్ మల్లన్న సభ పెడితే భువనగిరిలో ఎందుకు భయం అవుతుంది మీకు అందరికీ? అది ఒక్కసారి సమాధానం చెప్పాలి దయచేసి మిత్రులారా. బీసీల కుట్ర చేస్తూ ఉన్నారు, ఈ చేసే ప్రయత్నం చేపిస్తూ ఉన్నది ఈ అగ్రవర్ణ కులాల పార్టీలు ఏవైతే ఉంటాయో బీసీల కుట్ర చేసే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మిత్రులారా. ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మీరు ఎన్ని కుట్రలు పండినా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సమరభేరి జూలై 5న మీ తాతల తరం కాదు, మీ అగ్రకులాల తాతల తరం కాదు, మీ అగ్రకులాల పార్టీల తాతల తరం కాదు, ఎవడు ఆపే ప్రసక్తే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేసుకోండి మిత్రులారా. మనం ఎదుగుతూ ఉంటే రాజ్యాధికారం కోసం కొట్లాడుతూ ఉంటే రాజ్యాధికారం కావాలని కోరుతున్న నేపథ్యంలో ఎవరిని వెరగా వేసి మనల్ని పట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మనల్ని హింసించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, మనమైన కుట్ర పడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి దయచేసి మిత్రులారా. ఎవరైనా కుట్రలు పడినా, నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైనా కుట్రలు పడినా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న చేపట్టిన రాజ్యాధికార సమరభేరి ఈ సభ విజయవంతం అవుతుంది 100% ఈ తెలంగాణ రాష్ట్రంలో రానున్నది బీసీ రాజ్యమైన విధంగా మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సంపన్న కులాలు ఈ రాజ్యాధికార సమరభేరికి స్వచ్ఛందంగా తరలివచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. అనేకమంది విశేషమైన స్పందన లభిస్తూ ఉన్నాయి, తట్టుకోలేకపోతున్నారు. రాజ్యాధికార సమరభేరి ఆహ్వాన పత్రికలు అందిస్తూ ఉంటే మీరు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు తట్టుకోలేకపోతున్నారు అంటే ఇదే అందరూ ఒక్కటైతే ఉంటే జంకు పుడుతూ ఉన్నది, అగ్రకులాల పార్టీలకు భయం పుడుతూ ఉన్నది. దయచేసి మిత్రులారా, ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాజ్యాధికార సమరభేరి సభకు జూలై 5వ తేదీన విశేషమైన స్పందన వస్తూ ఉన్నది.
దానికి తరలి వచ్చడానికి సిద్ధంగా ఉన్నారు. అది తట్టుకోలేకనే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కుట్రపడతా ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. జూలై 5వ తేదీన మనం అందరం కలిసికట్టుగా భువనగిరి సభకు వెళ్లాల్సిందిగా మేము కోరుతా ఉన్నా. అలాగే ఈ సభ కోసం ఆహ్వాన పత్రికలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విశేషమైన స్పందన ఇస్తూ ఉన్నారు. అదే ఎందుకంటే ఇట్లా ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉన్నారు, మస్తు చేస్తూ ఉన్నారు, మంచిగా చేస్తూ ఉన్నారని ఒక పాజిటివ్ ఎనర్జీ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళందరికీ. దయచేసి వీడియోని ఇంకొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.